ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ శాఖలో సమూల సంస్కరణలు చేపట్టడం ద్వారా ఈ శాఖను ఒక నూతన మార్గంలో నడిపించాలని ఆయన నడుం బిగించారని చెప్పవచ్చు. ఈ శాఖలోని నిపుణులతో చర్చించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న పంచాయతీరాజ్ శాఖలోని వ్యవస్థలన్నిటినీ ఒకే చోటకు ఒకే గొడుగు కిందకు తేవాలని ఈ ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు ముమ్మరం చేశారు. ఈ పంచాయతీరాజ్ శాఖలో అంతర్భాగంగా ఉన్న డిఎల్డిఓ, ఎంపీడీఓ, డిపిఓ, డిప్యూటీ సిఇఓ, అలాగే ఈఓపిఆర్డీల ఉద్యోగ సంఘాలు, పంచాయతీరాజ్ అసోసియేషన్ జేఏసీ ముఖ్య నేతలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సంస్కరణలన్నింటికీ ఈ ఉన్నతాధికారులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు ఈ విషయాలన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ అధికారులందరికీ వివరించే ప్రయత్నం చేశారు. ఏ రాష్ట్రంలో అయినా పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ చాలా పెద్దది. ఈ అతిపెద్ద వ్యవస్థను సమర్థవంతంగా నడిపించాలంటే 1,00,000 మందికి పైగా ఉద్యోగులు అవసరమవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా అధికారం మారినప్పటికీ ఈ సంస్థను ప్రక్షాళన చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికి రాలేదు. కేవలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ పంచాయతీరాజ్ శాఖను సమూలంగా సంస్కరించాలని, సరికొత్త సంస్కరణలు చేపట్టడం ద్వారా ఈ శాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని కేవలం పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయమే ఈ రకంగా తీసుకోవడం ద్వారా దీనికి సర్వత్రా అభినందనలు వెలువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు అన్న నానుడికి ఇప్పుడు ఊతమిచ్చినట్టు అయింది. థ్యాంక్ యూ.